వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. చెల్లాయివలస పంచాయతీ నుండి యాట్ల బసివలస మాజీ నీటి సంఘం అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్రావు రామన్నతో పాటు 80 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. వారికి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి పార్టీ కడుబాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఉరజాం మాజీ ఎంపీటీసీ సభ్యులు కిల్లి మోహన్ రావు మరియు వార్డు సభ్యులు సంపత్రావు వాసుదేవరావు, రోణంకి తిరుపతిరావు, బొడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు మరో 50 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరాయి. ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గు రమణమూర్తి వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నర్సన్నపేట నియోజకవర్గంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. చెల్లాయివలస పంచాయతీ నుండి యాట్ల బసివలస మాజీ నీటి సంఘం అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్రావు రామన్నతో పాటు 80 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. వారికి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఉరజాం మాజీ ఎంపీటీసీ సభ్యులు కిల్లి మోహన్ రావు మరియు వార్డు సభ్యులు సంపత్రావు వాసుదేవరావు, రోణకి తిరుపతిరావు, బొడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు మరో 50 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరాయి. ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గు రమణమూర్తి వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నర్సన్నపేట నియోజకవర్గంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. చెల్లాయివలస పంచాయతీ నుండి యాట్ల బసివలస మాజీ నీటి సంఘం అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్రావు రామన్నతో పాటు 80 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. వారికి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఉరజాం మాజీ ఎంపీటీసీ సభ్యులు కిల్లి మోహన్ రావు మరియు వార్డు సభ్యులు సంపత్రావు వాసుదేవరావు, రోణకి తిరుపతిరావు, బొడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు మరో 50 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరాయి. ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గు రమణమూర్తి వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నర్సన్నపేట నియోజకవర్గంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. చెల్లాయివలస పంచాయతీ నుండి యాట్ల బసివలస మాజీ నీటి సంఘం అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్రావు రామన్నతో పాటు 80 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. వారికి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఉరజాం మాజీ ఎంపీటీసీ సభ్యులు కిల్లి మోహన్ రావు మరియు వార్డు సభ్యులు సంపత్రావు వాసుదేవరావు, రోణంకి తిరుపతిరావు, బొడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు మరో 50 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరాయి. ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గు రమణమూర్తి వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.